దసరా హిందువులకు ఒక ముఖ్యమైన పండుగ. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు 9 రోజులు దేవీ నవరాత్రులు. 10వ రోజు విజయదశమి కలిసి దసరా అంటారు. ఇది ముఖ్యంగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ. ఈ పండుగని నవరాత్రి, శరన్నవరాత్రి అని అంటారు. శరదృతువు ఆరంభంలో వచ్చే పండుగ కనుక ఈ పేరు వచ్చింది. ఈ పండుగ మొదటి 3 రోజులు పార్వతీదేవిని, తర్వాతి 3 రోజులు లక్ష్మీదేవిని, తర్వాత 3 రోజులు సరస్వతీదేవిని పూజిస్తారు. ఈ సమయంలో పూజలు విద్యార్థులు తమ పుస్తకాలను ఉంచుతారు. ఇలా చేస్తే విద్యాభ్యాసంలో విజయం లభిస్తుందని విశ్వసిస్తారు. దసరాలో బొమ్మల కొలువు పెట్టడం ఒక ఆనవాయితీ. ఆలయాలలో అమ్మవారికి ఒక్కో రోజు ఒక్కో అలంకారం చేస్తారు. ఈ 9 రోజుల్లో అమ్మవారిని 9 రూపాల్లో పూజిస్తూ ఉంటారు. లోక కళ్యాణం కోసం అమ్మవారు ఒక్కో రోజు ఒక్కో రూపాన్ని ధరిస్తుంది. అందువల్ల అలా అమ్మవారు అవతరించిన రోజున ఆ రూపంతో అమ్మవారిని అలంకరించి ఆ నామంతో ఆరాధిస్తూ ఉంటారు. అలా అమ్మవారు బాలా త్రిపుర సుందరి, గాయత్రి, అన్నపూర్ణ మొదలైన రూపాలతో దర్శనమిస్తూ ఉంటుంది. నవరాత్రుల్లో దేవిని పూజిస్తే 10 జన్మల పాపాలు తొలగిపోతాయని ప్రగాఢ నమ్మకం. శరన్నవరాత్రుల్లో నవదుర్గల అలంకారంలో పరాశక్తి దర్శనమిస్తుంది. నవరాత్రులలో 3వ రోజున అమ్మ అన్నపూర్ణాదేవిగా దర్శన భాగ్యాన్ని మనకు ప్రసాదిస్తుంది. అన్నపూర్ణాదేవి అలంకారం. ప్రాణికోటికి అన్నమే జీవనాధారం. ఆకాశాద్ వాయు, వాయోరగ్ని, అగ్నేరాప, ఆద్య పృథివీ, పృథివ్యో ఓషధయ, ఓషధ్యోన్నం. అన్నాత్ పురుష అంటే ఓషధుల నుంచి అన్నం పుట్టింది, అన్నం నుంచి పురుషుడు జీవి పుడుతూ ఉన్నాడు. అంటే జీవి యొక్క మనుగడకి ఈ కలియుగంలో అన్నమే ప్రాణాధారం, అన్నమే సమస్తం సర్వస్వం కనుక అన్నాన్ని పరబ్రహ్మస్వరూపంగా భావన చేయాలి. సాక్షాత్తు పరమేశ్వరుడికే భిక్ష పెట్టిన భోజనాన్ని, అన్నాన్ని ప్రసాదించిన తల్లి అన్నపూర్ణాదేవి. అందుకనే మనము భోజనం చేసేటప్పుడు ముందుగా ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సరే భిక్షాందేహి కృపావలంబనకరీ మాత అన్నపూర్ణేశ్వరి అని ఆ తల్లికి నమస్కారం చేసుకొని, అమ్మా మాకు అన్నాన్ని ప్రసాదించావు, శక్తిని, యుక్తిని, జ్ఞానాన్ని, పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందటానికి కావలసినటువంటి సమస్తాన్ని ప్రసాదించేటువంటి భోజనాన్ని, అన్నాన్ని మాకు ప్రసాదించావు తల్లి. నీ దయ ఉంటేనే మాకు ఈ అన్నం, పరబ్రహ్మస్వరూపమైనటువంటి అన్నం దొరుకుతూ ఉన్నది అని మనసారా ఆ తల్లిని ధ్యానం చేసుకొని, నమస్కారం చేసుకొని మరి మనం నిత్యం భోజనం చేయాలి. ఇవాళ ఒక్కరోజు మాత్రమే కాదు. ఆ తల్లిని మనం ధ్యానం చేస్తే, ఆ తల్లిని మనం కొలిస్తే, ఆ తల్లిని తలచుకుంటే మనకి ధనధాన్య సమృద్ధి, ఐశ్వర్య సిద్ధి కలుగుతాయి. అన్నపూర్ణాదేవి ధరించిన రసపాత్ర అక్షయమైనటువంటి శుభాలను అందిస్తుంది.